మాట్లాడడానికి లెట్ us ఇన్వైట్ కింగ్ నాగార్జున గారు హియర్. శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ నాగార్జున గారు నిర్మలా కాన్వెంట్ గురించి మాట్లాడతారు. సో హియర్ వి గో. హలో, హ్యాపీ వినాయక చతుర్థి అందరికీ. అందరూ పొద్దున్నే లడ్డూలు తిన్నారా? ఓకే, నిర్మలా కాన్వెంట్ ఇందాక అక్కడ ట్రైలర్ అన్నట్టే ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ చాలా రోజులు అవుతుంది మంచి లవ్ స్టోరీస్ వచ్చి, ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులు అయింది. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు కథ విన్నప్పుడు, ఈ కథ వినగానే నాకు అది అనిపించింది, జస్ట్ లవ్ స్టోరీ కాదు, వెరీ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ అని. ప్రేమ దేన్నైనా గెలుస్తుంది అనేది ఈ సినిమాలో యాక్చువల్ మెసేజ్. అండ్ ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్. అండ్ ఒక మంచి కథ, ఒక మంచి స్క్రిప్టు ఎప్పుడు ఆర్టిస్ట్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అండ్ ఆ కథకి హీరో ఎవరు అనేది వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ కథ అలాగే మాకు కథ విన్నగానే అండ్ రోషన్ ఫోటోగ్రాఫ్స్ నేను చూసినగానే అండ్ మా టీం వాళ్ళు చూపించినప్పుడు చాలా బాగుంటాడు ఈ సినిమాకి అండ్ అనుకుని రోషన్ ఈ సినిమాలో ఉన్నాడు. అలాగే హీరోయిన్ కూడా వెరీ టెండర్, ఒక చక్క టెండర్ లవ్ స్టోరీకి అలాగే ఉండాలి. అండ్ ఇద్దరి జంట చాలా బాగుంటుంది. సో ఈ సినిమాలో మీరు అడిగే ముందే నేను ఎంతసేపు ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఈ కథలో ఏంటి అనేది చెప్పడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాది ఈ సినిమాలో. కేవలం 2 నిమిషాలు 3 నిమిషాలు ఏదో గెస్ట్గా ఉండి పోస్టర్ మీద నా బొమ్మ వేసి అటువంటిది కాదు ఈ సినిమా. ఇట్స్ మేబీ మై ఫస్ట్ ఫిలిం. ఒక సినిమాలో ఒక హీరో ఒకళ్ళు, నేను ఐఎమ్ డూయింగ్ ద మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో. హీరో ఇస్ రోషన్ ఆఫ్ కోర్స్, బట్ ఐఎమ్ డూయింగ్ ద మెయిన్ క్యారెక్టర్. ఆల్మోస్ట్ ఫిలిం అంతా, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఫిలిం త్రూ అవుట్ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతే ఎండింగ్ వరకు ఉంటాను నేను ఈ సినిమాలో. అండ్ బాగా ఇన్స్పైరింగ్గా ఉంది చేసినప్పుడు. అండ్ ఈ సినిమాలో రోషన్తో చేసినప్పుడు ఇతనికి ఫస్ట్ ఫిలిమా, ఎందుకంటే ఎదురెదురుగా యాక్టింగ్ చేస్తున్నప్పుడు రోషన్తో చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ ఫిలిమా, ఇతనితో చేస్తున్నాను అనిపించి చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా చేశాడు. అండ్ నాకు శ్రీకాంత్తో బాగా పరిచయం ఇప్పటి నుంచి కాదు, శ్రీకాంత్ అంటే ఇష్టం, శ్రీకాంత్ అంటే ఎప్పటి నుంచో పరిచయం. నాతో వారసుల్లో విలన్గా యాక్ట్ చేశాడు ఫస్ట్ శ్రీకాంత్. అండ్ అది చూస్తున్నప్పుడల్లా హీరోగా ఉండాల్సిన అతను విలన్గా చేస్తున్నాడు అనిపించేది. అప్పుడు సేమ్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, దాని తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళాం షూటింగ్కి వచ్చాడు శ్రీకాంత్. వచ్చినప్పుడు దాంట్లో కూడా ఒక విలన్ క్యారెక్టర్గా వచ్చినప్పుడు శ్రీకాంత్ నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్న, చేయొద్దు అని. ఏంటి ఏం సరే ఏంటి అలా అడుగుతున్నారంటే, ఇటువంటి పిచ్చి పిచ్చి రోల్స్ చేయొద్దు, మంచి కరెక్ట్ టైం తీసుకుని మంచి హీరోగా చేయన్నాడు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ, ఈజ్ బికమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ హీరో. అండ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో నేను చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అంతేకాకుండా ఈ సినిమాలో చాలామంది కొత్త 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 కెమెరామెన్, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత షూటింగ్ జరిగేటప్పుడు చాలా ముచ్చటగా ఉండేది. అంతేకాకుండా బిహైండ్ ద స్క్రీన్ టెక్నీషియన్స్, ఇంకా వేరే వాళ్ళు కూడా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ సైడ్ నుంచి కానీ అందరూ కొత్త వాళ్ళు. సో నిజంగా కొత్త భాష ఈ సినిమా. అండ్ నెక్స్ట్ మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇంకా మాట్లాడతాను. అండ్ దీని తర్వాత థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. హ్యాపీ వినాయక చతుర్థి అందరికీ. అందరూ కొత్త వాళ్ళే, నేను కూడా కొత్త వాడిని. ఎందుకంటే ఇది నా మొదటి సినిమా యాజ్ ఎ ప్రొడ్యూసర్. అది ఈ మూవీ ప్రొడక్షన్కి ఎందుకు వచ్చా మీరు అడుగుతుంటారు బహుశా. దానికి కారణం ఏంటంటే, నాగార్జున మీలో ఎవరి కోటేశ్వర్ చేస్తున్నప్పుడు మా టీంలో భాగంగా చాలా ఇంపార్టెంట్ పర్సన్ జీకేను నాగార్జున ఇంటరాక్ట్ అవుతుంది చాలాసార్లు చూశాను ఆ షోలో. అండ్ తను చూసినప్పుడల్లా ఒక క్రియేటివ్ ప్యాకేజ్ అని నాకు ఎప్పుడు అనిపించేది. చాలా
ప్యాషనేట్గా ఉండేవాడు తనకి క్రియేటివిటీలో. నాగార్జున అంటే ఎలాగో స్నేహితుడు. ఈ కథ గురించి జీకే చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇఫ్ లవ్ ఈజ్ ఎ ఇన్స్పిరేషన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. అండ్ నాలెడ్జ్తో గెలవందంటూ ఏమీ లేదు. ప్రేమ నాలెడ్జ్ రెండు కలిస్తే అసలు మనం సాధించలేని ఏమీ లేని ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అండ్ ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ ఫర్ మీ ఆల్సో, బికాజ్ ఎవ్రీ వన్ బిహైండ్ ద కర్టెన్ చాలా చక్కగా చేశారు. అంటే మేము ఈ షెడ్యూల్లో ఈ టైంలో చేస్తామని చెప్పినప్పుడు కరెక్ట్గా అదే టైంలో షెడ్యూల్లో కంప్లీట్ చేయటము, పాటలు మ్యూజిక్ చాలా బాగుండాలంటే మ్యూజిక్ అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేయటము. సో అన్ని విధాలుగా చాలా, అంటే నాకు యాజ్ అ పర్సన్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. శ్రీకాంత్ యాక్టరే కాకుండా నేను శ్రీకాంత్ చాలాసార్లు క్రికెట్ మ్యాచ్లు చూస్తానికి వెళ్ళేవాడు. అండ్ ఐ హ్యావ్ కమ్ టు నో హిమ్ యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఐఎమ్ ష్యూర్ like any father, he's also nervous because son kotta movie and first movie, and I think we both have to wish each other. Naku first movie, but tana son kada first movie. And again, thank you very much for all the support and nice to be here. వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా నా ఫస్ట్ సినిమాలో టెన్షన్ ఉందో లేదో నాకు అప్పుడు తెలియదు, కానీ డేట్ దగ్గర పడుతుంది, టెన్షన్ స్టార్ట్ అయింది. ఇట్స్ కామన్ అనుకుంటాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకొని అసలు విషయంలోకి వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి, అలాగే ప్రసాద్ గారికి, జీకే గారికి, ఈ ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు నేను అనుకున్నాను అప్పుడే రోషన్ని వద్దు, ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకునేవాడిని. ఇంట్లో కూడా అదే అందరూ అభిప్రాయం. సో అనుకోకుండా రుద్రమాదేవిలో ఒక చిన్న క్యారెక్టర్, అంటే ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని ఒక చిన్న స్మాల్ రోల్, అతనికి ఒక ఎక్స్పీరియన్స్గా గుర్తుండిపోతుంది అనుకుని చేయడం జరిగింది. దాంతో స్టాప్ చేసి ఇక తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాం అతని ఇంట్రెస్ట్ని బట్టి. సో అనుకోకుండా ఒకరోజు జీకే గారు వచ్చి ఇట్లా సబ్జెక్టు ఉంది చెప్పాలి అంటే విషయం చెప్పాల, డైరెక్ట్గా వచ్చారు. సరే సబ్జెక్ట్ వింటా ఉన్నాం, సబ్జెక్ట్ చాలా బాగుంది, ఇంతమంది సబ్జెక్ట్ నాకెందుకు చెప్తున్నారో అర్థం లేదు, క్యారెక్టర్ ఏంటి అర్థం లేదు, అంత అయిన తర్వాత చెప్పారు. సరే ఎవరికి ఏంటి ఈ సబ్జెక్ట్ నాకెందుకు చెప్పారంటే లేదు రోషన్ చెప్పాను అదే బట్టి నేను షాక్. చాలా బాగుంది సబ్జెక్టు. ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగాను అనమాట. నాగార్జున గారు, మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు అనగానే ఒక్కసారి వావ్. అప్పుడు ఆలోచిస్తూ నాకు చిన్న ఆశ, ఇది చేస్తే బాగుంటుంది రోషన్ ఎలాగైనా. సరే నేను ఒక పని చేస్తానంటే ఒక 1 day టైం ఇవ్వండి అని చెప్పేసి పైకి వెళ్ళి ఒక 1 day తీసుకొని ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి పక్కన రోషన్ ఉన్నాడు. నేను చేస్తాను నాగార్జున గారు ప్రొడ్యూసర్ వీళ్ళంతా బాగుంటుంది, నాకు ఫస్ట్ టైం చేస్తాను అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనుకోలేదు నేను, ఎందుకంటే ఫోర్స్గా ఏది చేయలేం. సో అతని ఇంట్రెస్ట్ నేను చేస్తాను అనేపాటికి నేను ఇక తన మిసెస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి బ్యానర్లో రావడం అనేది చాలా కష్టం, ఒక మంచి డెబ్యూ రావడం అనేది చాలా అల్లకుతో కూడుకున్న విషయం. సో ఈ ఏజ్లో ఒక 10th స్టాండర్డ్ కుర్రాడు, అప్పుడే 10th స్టాండర్డ్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జారిపోతున్నాడు. ఆ టైంలో ఇటువంటి అవకాశం రాదు, గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఇది అతని లైఫ్లో, ఇంకేం ఆలోచించలేదు. జీకే గారిని పిలిచి డెఫినెట్గా చేద్దాం జీకే, బట్ అన్నీ మీరే దగ్గర నుండి చూసుకోవాలి, ఎందుకంటే నేను షూటింగ్స్లో బిజీ ఉంటాను, నేను ఆ షూటింగ్స్ సెట్స్కి రాలేను నేను అనగానే, భయ్యా ఇది నేను చూసుకుంటాను మొత్తం అంతా. ఎందుకంటే నాకు ఒక కాన్ఫిడెన్స్, నాగార్జున గారు ప్రొడక్షన్ అనేవాటికి ఆయన ఆర్టిస్టులతో ఎలా ఉండేవాడు, నేను విలన్ దగ్గర నుంచి చూస్తున్నాను ఆయన్ని. నా ఫస్ట్ ఆయనతో కాంబినేషన్ ప్రెసిడెంట్ గారు వెళ్ళాం, తర్వాత వారసుడు, నిన్నే ప్రేమిస్తా, అలాగే మొన్న సాయిబాబా వరకు ఆయనతో రిలేషన్షిప్ చాలా గొప్పగా ఉండేది. ఆయన హీరోగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత ఇదిగా చూసుకునేవాళ్ళు అనేది మాకు తెలుసు. కాబట్టి ఈరోజు రోషన్ కూడా ఇంట్రడక్షన్ నాగార్జున గారి బ్యానర్లో, నాగార్జున గారి అండర్లో అవుతున్నందుకు నాకు చాలా సంతోషం వేసి ఇంకా ఏమీ పట్టించుకోలేదు. చాలా కాన్ఫిడెన్స్తో ఎప్పటికప్పుడు జీకే గారితో నేను మాట్లాడుతూ ఎలా చేస్తున్నాడు ఏంటి టెన్షన్. అసలు టెన్షన్ ఏంటంటే నాగార్జున గారికి కాంబినేషన్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి వరకు వెళ్ళాడు, చేస్తున్నాడు, అంత అయిపోయింది. నాకు కొంచెం చిన్న టెన్షన్గా ఉంది, నర్వస్గా ఉంది అన్నాడు.
కానీ చెప్పాను ఎదుట ఇంకా నాకున్న కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను. భయపడొద్దు, కెమెరాకి భయపడొద్దు అసలు, అదే మెయిన్, ఫస్ట్ మైండ్లో పెట్టేసుకో అని చెప్పాను. కానీ అయినా సరే ఫస్ట్ ఒక 2 రోజులు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. వచ్చేవాడు ఇంటికి వచ్చి చాలా నర్వస్గా ఫీల్ అయ్యాడు. సో నాకు లేదు, ఫస్ట్ అయ్యాను, తర్వాత ఆయన ఎందుకో ఆయన మెస్మరైజ్లో తీసుకెళ్ళిపోయాడు, తర్వాత ఫ్రీ అయిపోయానని చెప్పాడు. సో వెరీ హ్యాపీ. నిజంగా ఇంతకంటే నాకు హ్యాపీనెస్ లేదు. మంచి బ్యానర్లో నాగార్జున గారు అండర్లో మా అబ్బాయి కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషం. నిర్మలా కాన్వెంట్ అతని లైఫ్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మంచి ఇంట్రడక్షన్ జరిగిందని నాకు అనుకుంటూ, అందరు బ్లెస్సింగ్స్, ఆడియన్స్ బ్లెస్సింగ్స్, మీ అందరు బ్లెస్సింగ్స్, ప్రెస్ అందరు బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ నాగార్జున గారు, ప్రసాద్ గారు, జీకే గారు అండ్ హోల్ యూనిట్, అలాగే డైరెక్టర్ గారు, కెమెరామెన్, ఈ దీంట్లో డిఓపి ఎక్స్ట్రాడినరీ. చూశాను నేను సినిమా కూడా చూడడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. ఒకటే చిన్న టెన్షన్ ఉండేది, ఏంటంటే స్కూల్ పోతుందేమో అన్న టెన్షన్ ఉండేది. దానికి కూడా ఒకటే అన్నారు జీకే గారు, స్కూలు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే కనుక అప్పుడే చేద్దామా, అస్సలు ఇబ్బంది పడొద్దు అన్నారు. అలాగే ఏ ఇబ్బంది లేకుండా చేయడం. ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా. మేము కూడా ఎలా ఉంటుంది ఏంటంటే టెన్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. అండ్ ఎస్, నిర్మలా కాన్వెంట్ చిత్రాన్ని లక్ష్మీనారాయణ ఫిల్మ్స్ తరఫుని వారిని స్మార్ట్ రిలీజ్ ఆఫ్ దిస్ మూవీ అండి. ఐ థ్యాంక్ నాగార్జున గారు, ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు అండ్ జీకే గారు ఫర్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సినిమాలో హీరోగానే కనిపిస్తారా? హీరో క్యారెక్టరా? నిజంగా క్యారెక్టర్ ఏ సినిమాలో, నేను బయట ఉండే క్యారెక్టర్స్ ఏ సినిమాలో లేదు. అండ్ సినిమాలో క్యారెక్టర్ ఇట్స్ మంచి క్యారెక్టర్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నువ్వు ప్రాస రైమింగ్ భలే మాట్లాడతావు. కాంట్రిబ్యూట్ టు ద లవ్, ఆఫ్ కోర్స్, యా, డెఫినెట్గా క్యారెక్టర్. అంటే అతను గెలిపించాలని. లేదు, ఈ సినిమాలో అదేం లేదు. నాకు ఫస్ట్ ఆ టీం వచ్చి చెప్పినప్పుడు, జీకే అండ్ హిస్ టీమ్ అండ్ పద్మ, వాట్ ఇస్ ద టీమ్ కాల్డ్? టీమ్కి ఏమైనా పేరుందా? కాన్సెప్ట్ ఫిలిమ్స్ నాకు వచ్చి చెప్పినప్పుడు, కథ ఆల్రెడీ నా క్యారెక్టర్ ఉంది, వాళ్ళు మనసులో గ్యారంటీగా పెట్టుకుని చెప్పుంటారు నా కోసం. అండ్ బాగా నచ్చింది. అండ్ ఈ మధ్యన నాకు రకరకాల క్యారెక్టర్స్ వస్తున్నాయి అండ్ అటువంటి చేస్తాం, బాగా బాగా నచ్చింది. ఆ లవ్ స్టోరీ, ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ బాగా నచ్చి ఒప్పుకున్నాను. యూనివర్సిటీ కథ బాగా నచ్చింది. కథ చాలా బాగా నచ్చి చేయాలి అనిపించింది. మొన్న ఊపిరి చేశాను సినిమా. అండ్ రెగ్యులర్ హీరోస్ చేసే ఫిలిం కాదు అది. బట్ నేను ఇమేజ్ గురించి చూడను కాబట్టి ఈ స్టార్డమ్కి వచ్చా, లేకపోతే అది అయ్యేది కాదు. సాంగ్ అదరగొట్టేసారు మీరు. పాట మీరు కంటిన్యూ చేస్తారా? మీ సినిమాలో పాట పాడతారు? మీ సినిమాలకి పాడతాం అంత ఈజీ కాదు. ఆ సాంగ్ కూడా దీనికి ఒక ఇది చెప్తాను నేను. రీజన్ ఫర్ సింగింగ్. రోషన్ ఒకసారి నా దగ్గర, రోషన్ మ్యూజిక్ డైరెక్టర్, కోటి గారు అబ్బాయి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్. తను ఈ పాట ఆల్రెడీ రెహమాన్ గారు అబ్బాయి పాడాడు, చాలా పెద్ద హిట్ అయింది. అండ్ అదిగో ఇంకో ఇంట్రొడక్షన్, రెహమాన్ గారు అబ్బాయి, ఆయన కూడా ఈ సినిమాలో ఏఆర్ అమీన్ ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ పాట చాలా బాగా పాడాడు, చాలా సోల్ఫుల్గా పాడాడు. అండ్
ఏమో నేను సెట్లో హమ్ చేస్తూ ఉండేవాడినో ఏంటో, ఎప్పుడు విన్నారో ఏంటో నాకు తెలియదు. రోషన్ నా దగ్గరికి వచ్చి, సార్ మీరు ఈ పాట పాడాలి అన్నారు. మీ వాయిస్ బాగుంటుంది, మీ పాట పాడాలి. నాకు పాట పాడాలి ఇది అని అది కాదు, నాకు రింగ్ అయింది బెల్లు. నేను ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా రోజులు వాయిస్ చాలా వీక్, నాగార్జునది బాగుండదు. డైరెక్టర్ అనేవారు గట్టిగా అరవద్దు అనేవారు. అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్ పక్కన కూర్చుని మరీ వాయిస్ బాగుండదు, జాగ్రత్తగా చెప్పాలి అనేవారు. ఎవరో వచ్చి వాయిస్ బాగుంది, పాట పాడాలి అని కానీ పాడేస్తాను. అది జరిగింది పాట పాడటానికి రీజను. అండ్ పాట కూడా జాగ్రత్తగా పాడించుకున్నాడు రోషన్. అండ్ ఇట్స్ అన్ ఈజీ సాంగ్, యాక్చువల్గా కష్టమైన పాట ఇవ్వలేదు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. బట్ తెలీదు. అలాగే ఈజీ సాంగ్ ఎవరైనా ఇచ్చి నాకు ఒక టైం ఉంటే కూర్చుని పాడతాను. ఐఎమ్ ఎ వెరీ రిచ్ బిజినెస్ మ్యాన్. జస్ట్ ఇంకో 10 రోజులు ఉంది రిలీజ్ సినిమా. మరి అంతా చెప్పేస్తే ఎట్లా? ఇట్స్ ఎ ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ. అక్కడే కదా లవ్ స్టోరీలు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడవుతాయి? ఆ వయసులోనే కదా స్టార్ట్ అయ్యేది. మీ లుక్ చూస్తుంటే సార్ విక్రమ్ లుక్ గుర్తుకొస్తుంది. మీ లుక్ గెడ్డం అంతా కూడా అది విక్రమ్ సినిమా చూసినట్టే ఉంది. ఇలాగే అంటూ ఉంటుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. లేదు, ఇందాకే చెప్పాను కదా నేను కథ వెతుక్కుంటూ వెళ్తుందని. అండ్ ఒక డైరెక్టర్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ అన్నీ తెలిసినప్పుడు, వాళ్ళ ఇంట్లో మనుషులు తెలిసినప్పుడు, అండ్ శ్రీకాంత్ గారు అబ్బాయి రోషను సినిమా వాతావరణంలో పెరిగాడు. సినిమాలంటే ఏంటో తెలుసు, వాళ్ళ నాన్న పడే కష్టాలు అవన్నీ తెలుసు. అండ్ కెమెరా అంటే భయం ఉండదు. దిస్ ఈజ్ ద రీజన్. చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు ఎందుకు సినిమా వాళ్ళే సినిమాలు అవుతూ ఉంటారు. డాక్టర్ పిల్లలు డాక్టర్లు ఎందుకు అవుతారు, బిజినెస్ మ్యాన్ పిల్లలు బిజినెస్ వాళ్ళు ఎందుకు అవుతారు, కన్స్ట్రక్షన్ పిల్లలు ఎందుకు అవుతారు? ఇది రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్. కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అండ్ రోషన్ అలాగే వాళ్ళ నాన్నగారి సినిమాలు అన్నీ అటెండ్ అవుతాడు. మాకు చాలా ఈజీ. అండ్ సూట్ అయ్యాడు, మాకు సూట్ అయ్యాడు. ప్లస్ మా స్క్రీన్ టెస్ట్ తీశారు, చేసిందని బాగున్నాడు అని అనుకున్నాం. డెఫినెట్గా అతను సూట్ అవ్వకపోయింటే సినిమాకి, అతను బాగుండపోయింటే, ఆ టెండర్ లవ్ స్టోరీకి అతను సూట్ అయిపోయింటే ఇంకో బాయ్ని ఎవరినో చూసేవాళ్ళం. అంటే నేను పెద్ద సినిమాలు తీస్తాను లేదో నాకు తెలియదు, కానీ చిన్న సినిమా మాత్రం డెఫినెట్గా తీస్తాను. ఎందుకంటే లైఫ్లో ప్రతి వాళ్ళకి ఒక స్టార్ట్ అనేది దొరకాలి. అది బహుశా ఒక ఎస్టాబ్లిష్ స్టార్ అయ్యి ఒక స్టోరీ వచ్చి ఉంటే నేను ముందుకు వచ్చేవాడిని కాదేమో. అది కూడా అపార్ట్ ఫ్రమ్ ఒక టెండర్ లవ్ స్టోరీ కాకుండా చాలామందికి ఇది డెబ్యూ, అంటే ఫస్ట్ మూవీ, అంటే అది చాలా వెనకాల సపోర్ట్ చేయటము. దాంతోపాటు కాకుండా నాకు నాగార్జున మంచి హితుడు, సన్నిహితుడు. తను ప్రసాద్ ఈ సినిమా ఉంది అంటే అది కూడా చాలా ముఖ్య కారణము. అంటే ప్రొడ్యూసర్కి కూడా ఏజ్ ఉందని నాకు తెలీదు. అంటే ఇందా మీకు చెప్పాను, ఒక ఇట్స్ లవ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఎ పవర్. ఈ స్క్రిప్ట్ దాని మీద బేస్ చేసింది. అండ్ అదే కారణము. ప్లస్ ఇది అందరూ కొత్త మందికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి నేను ముందు వచ్చాను. I don't think there's any end to love at any age. Thank you. జరగకూడదని.
ఆడియో రిలీజ్ డేట్ 8th జరగబోతుంది అండ్ 8th ఈవినింగ్ చేస్తున్నాము. సో అక్కడ ఇంకా చాలా విషయాలు చెప్తాము. అండ్ అలాగే డేట్ చెప్పకూడదు సినిమా రిలీజ్ డేటు, ఎందుకంటే సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు. సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటే రిలీజ్ డేట్ September 16th. September 16th. కానీ మేము అనౌన్స్ చేయకూడదు. అందుకనే వాళ్ళు ఒప్పుకుంటే, సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటే. నమో వెంకటేశాయ చాలా చాలా బాగా జరుగుతుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ రావేంద్ర గారు కూడా ఆల్మోస్ట్ అదొక ఇది ఇలాగ తీస్తున్నారు. ఐ మీన్ నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఇంత ఈ ఏజ్లో ఇంత దీంతో. అండ్ ఇప్పటివరకు తీసిని అద్భుతంగా వచ్చినాయి. అండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గారు అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, చాలా బాగా వస్తుంది. డెఫినెట్గా సంక్రాంతికి చేయాలని ఉంది మాకు రిలీజు. బట్ దాంట్లో కొంచెం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయి సినిమాని మాత్రం చెడగొట్టుకోను నేను. దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్, సీజీలు అవన్నీ ఉన్నాయి. సో రిలీజ్ డేట్ ఇప్పుడు అనౌన్స్ చేసి మళ్ళీ షిఫ్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో డెఫినెట్గా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని దీంట్లో ఉన్నాము. ఒక అవుతుందని నమ్మకం, బట్ ఐఎమ్ నాట్ షూర్. చైతన్యది నాగ చైతన్య, కళ్యాణ్ కృష్ణ. నేను ఆ సినిమా నాగ చైతన్యతో చేయించాలి అని సోగ్గాడే చిన్న షూటింగ్ జరుగుతున్నప్పుడే అనుకున్నాను కళ్యాణ్ కృష్ణతో. అండ్ అదృష్టవశాత్తు సినిమా పెద్ద హిట్ అయింది. సో కళ్యాణ్ కృష్ణతో వెంటనే అనౌన్స్ చేశాను. అండ్ చక్కటి కథ, చాలా బాగుంది. అండ్ మంచి స్టార్ కాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాం ఆ సినిమా. ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. అండ్ నాకు నిన్నే పెళ్ళాడతా అంటే చాలా ఇష్టమైన సినిమా. అటువంటి లవ్ స్టోరీ, ఒక సరదాగా ఇదిగా ఉండే లవ్ స్టోరీ చైతన్య చేయలేదు అని అనిపించింది. అండ్ ప్లస్ ఫ్యామిలీ అందరూ ఉండి, సో అటువంటి నిన్నే పెళ్ళాడతాక రీమేక్ కాదు, అటువంటి కొంచెం ఆ టెక్స్చర్ ఉన్న కథ అది. అండ్ అలాగే అఖిల్ది తన ఫస్ట్ సినిమా తర్వాత అఫ్కోర్స్ నాకన్నా తను బాగా షాక్ అయిపోయాడు, పాపం ఇదయ్యాడు. బట్ మంచిది, చిన్న వయసులో పెద్ద దెబ్బ తగిలింది. అండ్ అటువంటి దెబ్బ తగిలినప్పుడు డెఫినెట్గా మంచి ఫౌండేషన్ వస్తుంది. అండ్ ధైర్యం, కాన్ఫిడెన్స్ అన్నీ అది తట్టుకుని బయటపడితే చాలా వస్తాయి. అండ్ అదే దాంతో తొందరపడకుండా అతను 1.5 year ఎన్నో ఏమి ఆప్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా చేయకుండా ఉన్నాడు. నేను కూడా తొందరపడద్దు అనుకున్నాను. ఈ సినిమా కథ రేపు అనుకుని విక్రమ్ కుమార్, మనం చేసిన విక్రమ్ కుమార్తో చేస్తున్నాం. అండ్ విక్రమ్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఎందుకంటే ఒక నాన్నగారితో, నాతో, చైతన్యతో 3 generations తీసి ఒక క్లాసిక్ ఫిలిం, అందరికీ గుర్తుండిపోయే సినిమా. అండ్ ఎస్పెషలీ నాన్నగారి లాస్ట్ ఫిలిం, ఆయనకు ఒక క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈజ్ ది ఫేవరెట్ డైరెక్టర్. ఈ కథ ఆ సినిమా జరుగుతుండగానే చెప్పాడు. అండ్ ఈ లవ్ స్టోరీ అండ్ బాగా నచ్చింది అప్పుడే నాకు. ఇది అఖిల్కి చేస్తే బాగుంటుంది అనుకున్నాను. మనం రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది, పారిపోయాడు విక్రమ్ కుమార్ నా దగ్గర నుంచి. మళ్ళీ దొరకలే, నేను బిఫోర్ అడ్వాన్స్ ఇచ్చే లోపలే వెళ్ళిపోయాడు, పట్టుకుపోయారు. సో ఫైనల్గా లక్కీగా ఇప్పుడు మళ్ళీ నేను అనుకున్నది ఇప్పుడు సెట్ అయింది, అఖిల్తో చేస్తే బాగుంటుందని. అండ్ నిన్నే పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక 2 వారాలు 3 వారాలు టైం ఇస్తాను. దాని తర్వాత తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ప్రాబబ్లీ నవంబర్ కథ ఆల్మోస్ట్ రెడీగా ఉంది. నవంబర్లో స్టార్ట్ చేద్దామని. అండ్ చాలా ఈ 2 సినిమాలకి చాలా మా అన్నపూర్ణ స్టూడియోస్ అంతా చాలా ఎక్సైటెడ్గా ఉంది.
ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు రెండు ఎటువంటి కథలో అండ్ ఎటువంటి సినిమాలు తీయబోతున్నామో టీమ్ అంతా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్. అండ్ మిగతా డీటెయిల్స్, స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ అన్నీ ఒక స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం. బంగారాజు ఎప్పుడు చేద్దామన్నా అంటే చాలా లేట్ చేయలేను, ఎందుకంటే ఇప్పుడు బంగారాజు మళ్ళీ అది ఒక గోస్ట్గా దెయ్యంగా మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఇదే వయసులో ఉండాలి. సో ఎక్కువ లేట్ చేయలేను, ఎందుకంటే వాళ్ళకి వయసు రాదు కదా. సో నేను త్వరగా తీయాలి. మేబీ నెక్స్ట్ ఇయర్ మొదలు పెట్టేస్తాను. అది ప్రాపర్గా చక్కగా అది డెఫినెట్గా ఇందాక విక్రమ్ పెళ్ళి, అఖిల్ పెళ్ళి కాదు. సో డెఫినెట్గా అది అనౌన్స్ చేస్తాను. టైం దట్ ఈస్ అ వెరీ ఆస్పిషియస్, వెరీ గుడ్ టైం కావాలి దానికి, కరెక్ట్గా చేస్తాను. ఇప్పుడే నాగార్జున శుభాకాంక్షలు. ఈ ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు నేను అనుకున్నాను అప్పుడే రోషన్ని వద్దు, ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకునేవాడిని. ఇంట్లో కూడా అదే అందరూ అభిప్రాయం. సో అనుకోకుండా రుద్రమాదేవిలో ఒక చిన్న క్యారెక్టర్, అంటే ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని ఒక చిన్న స్మాల్ రోల్, అతనికి ఒక ఎక్స్పీరియన్స్గా గుర్తుండిపోతుంది అనుకుని చేయడం జరిగింది. దాంతో స్టాప్ చేసి ఇక తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాం అతని ఇంట్రెస్ట్ని బట్టి. సో అనుకోకుండా ఒకరోజు జీకే గారు వచ్చి ఇట్లా సబ్జెక్టు ఉంది చెప్పాలి అంటే విషయం చెప్పాల, డైరెక్ట్గా వచ్చారు. సరే సబ్జెక్ట్ వింటా ఉన్నాం, సబ్జెక్ట్ చాలా బాగుంది, ఇంతమంది సబ్జెక్ట్ నాకెందుకు చెప్తున్నారో అర్థం లేదు. అంటే దాంట్లో నా క్యారెక్టర్ ఏంటి అర్థం లేదు. అంత అయిన తర్వాత చెప్పారు. సరే ఎవరికి ఏంటి ఈ సబ్జెక్ట్ నాకెందుకు చెప్పారంటే లేదు రోషన్ చెప్పాను అది అనేప్పటికీ నేను షాక్. చాలా బాగుంది సబ్జెక్టు, ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగాను అనమాట. నాగార్జున